అబద్ధానికి అంగీలాగేస్తే ఎట్లుంటది, ఇంకెట్లుంటది మన రేవంత్ సారు లెక్క. పంచె కడితేనేమో మన బట్టి విక్రమార్క సారు లెక్కనే ఉంటది అని మా ఇంటికాడ కొందరు చెప్పుకుంటాను రోళ్ళ. అది నా చెవులో పడ్డది. ఇంతకు నిజమేనా అనొల్ల? అబద్ధానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ కాంగ్రెస్ లీడర్లేనా? ఎందుకు అట్లా అడుగుతున్నానంటారా? అగో కరెంటు ముచ్చట యాదికొచ్చి ఇట్లా అడగవలసి వస్తుందోల్లా. ముచ్చటేందో చూడుండ్రు అమ్మ ఇక మీరే పురాగా. కాదబ్బా, మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు పోతే వార్త అయ్యేది. ఇప్పుడు రోజంతా కరెంటు ఉంటే అదో పెద్ద బ్రేకింగ్ వార్త లెక్క మారింది. అవునా కాదా? రోజుకి ఎన్ని మాటలు పోతుందోలా కరెంటు లెక్క పెడతారా మీరు? ఇట్లా 9.5 ఏళ్ళల్లా చూసినామా? కానీ ఏమంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అగో అప్పటి సంధి తాప కోపారి కరెంటు ఓడు చాలైంది. ఇక దీని మీదనే రేవంత్ సారును అడిగితే ఏమంటాడు? మా తప్పేం లేదు, కరెంట్ ఆఫీసులా కొందరు కావాలనే కరెంటు బంద్ చేస్తాండ్రు, మా తప్పు లేదు, ప్రతిపక్షాలది, కరెంట్ ఆఫీసర్లదే తప్పు అని అనబట్టిండట. ఎంత అన్యాయం వల్ల ఇంటుంటే మీకే ఏమనిపిస్తున్నది? నిజం చెప్పుర్రి. అరే కరెంటు పోతే ప్రతిపక్షాలది ఎట్లా తప్పో నాకైతే అసలు అర్థమైతలేదు. ప్రభుత్వంలో ఉన్నదెవలు, పాలించేది ఎవలు, ఏ ఆఫీసర్లైనా ఎవరు చెప్పినట్టింటారు? అంటే ఇదెట్లున్నదంటే ఆడలేక మధ్యలో ఓడ అన్నట్టున్నదని చెప్పుకుంటుండ్రు. అంటే సగబెట్టుడు తెలవక తప్పు వేరేటోళ్ళ మీద ఎత్తి చూపేటోళ్ళను గట్లనే అంటారట. ఇక ఈ శాస్త్రము మన రేవంత్ సారుకు ఏ పాటు సెట్ అవుతుందో మీరే చెప్పాలి అన్నట్టు. ఓ దిక్కేమో రేవంత్ సారు కరెంటు కోతలున్నాయి, కావాలనే కరెంట్ ఆఫీసర్లు కడిగెత్తాండ్రు, ప్రతిపక్ష పోలు చేయబట్టే కరెంటు పోతాంది అని అంటాండా. ఇక ఇంకో దిక్కు మొన్నోసారి శ్రీమాను బట్టి విక్రమార్కుల సారు వారు ఏమన్నారోల్లా, కరెంటు పోతేనే పోతలేదు, అసలు బీఆర్ఎస్ ఉన్నప్పటికంటే ఇప్పుడే ఎక్కువ కరెంట్ ఇస్తున్నాము, మస్తు కరెంట్ ఉంటుంది అని చెప్పుకొచ్చిండు. అంటే ఈడ ముఖ్యమంత్రిది ఒక మాట, సెకండ్ ముఖ్యమంత్రిది ఇంకో మాట. మరి ఇద్దరిట్లా ఎవరు అవద్దని చెప్తాండ్రు, ఎవరు నిజం చెప్తున్నారు? మీరే తెలుసుర్రులో.